ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అందరికీ అందకుండా ఆస్తులను కూడగట్టుకుని అందిన కాడికి దోచుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ కోటీశ్వరుడయ్యాడని మాజీ ఎంపీటీసీ మండల ఎస్సీసీల అధ్యక్షుడు సూడిద రాజేందర్ నిప్పులు చెరుగుతూ ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తనకున్న ఆస్తులను అమ్మి ప్రజలకు సేవ చేస్తున్నారని, తమ నాయకుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఆగయపై 13 కేసులున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల సహాయంతో ఇన్నాళ్లు బయట తిరిగాడని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేకే మహేందర్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, సాహెబ్, బుగ్గా కృష్ణమూర్తి, చెన్నిబాబు, రాజు నాయక్, రామరెడ్డి, రఫీక్, గురపు రాములు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు మరి తోటాగయ్య గారు మరి మా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మరి నిజంగా నువ్వు రైతుల కోసం కొట్లాడినవా, మరి బీడీ కార్మికుల కోసం కొట్లాడినవా అని చెప్పేసి ఇవాళ తోటాగయ్య చెప్తుంటూ మరి నిజంగా కూడా ఆయన నిజంగా ప్రజలు ఆశీర్వదించలేరు. నిజంగా కేకే మహేంద్రన్న ఓడిపోయినప్పటికీ కూడా 4 సార్లు ఓడిపోయినప్పటికీ, 5 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి నిజంగా ప్రజల పక్షాన ఉంటూ ఆయనకున్న యావదాస్తులు అమ్ముకుంటూ ఇలా ప్రజల కోసం ఇదే కాన్స్టిట్యూన్సీని పట్టుకొని ఇలా తిరుగుతుంటూ గెలుపుకోవటం అనేది ప్రతి ఒక్కరికి సహజం. ఓడుడు గెలుచుడు అనేది పక్కన పెట్టుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం మరి ఇలా అన్ని దగ్గరలో కూడా ఇలా శంకుస్థాపనలు కానీ చేస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఇలా కేకే మహేందర్ విమర్శించే స్థాయి ఇలా తోటాగయ్యకి లేదు. తోటాగయ్య ఏంది అన్ని ఆస్తులు కూడబెట్టుకుంటా ఇలా ఎవరైతే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను తిట్టుకుంటా గవర్నమెంట్ 10 సంవత్సరాల టీఆర్ఎస్లా అన్ని నాటు అరెస్టులు తెచ్చుకున్నాడు. మరి నిజంగా కూడా మరి ఇట్లాంటి చిల్లర మాటలు అయితే మరి కేకే మహేందర్ అన్న కూడా ఎక్కడ కూడా కనీసం ఆయన ఒక కేసుగా లేదు. మరి అదే తోటాగయ్య ఎక్కడికి పోతే అక్కడ నోటి దురుస్తోటి ఎస్టీలను తిట్టుకుంటా అవన్నీ అట్రాసిటీ కేసులు అయితే ఆ అట్రాసిటీ కేసులకు హైకోర్టు నుంచి నాటు అరెస్ట్ తెచ్చుకొని ఇలా ఫైల్ చేసుకుంటా పబ్బం గడుపుతున్నటువంటి తోటాగయ్య అసలు వాస్తవంగా కూడా కేకే మహేందర్ అన్న విమర్శించే స్థాయి తోటాగయ్యకు లేదు. ఆ స్థాయినిది కాదు. ఎందుకు అంటే నువ్వు అందరితో ఫైరవులు చేసుకొని బతికే వ్యక్తివి తోటాగయ్య అంటాడు. నిజంగా కూడా ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 2వ కూడా మహేందర్ అన్న మీద ఆల్రెడీ ఇట్లాంటి పిచ్చి మాట్లాడడం జరిగింది. మరి నిజంగా నీ మీదైతే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా బిడ్డ మొత్తం తీసి ఇవన్నీ నీ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒకటే కేసు చేస్తే రౌడీ షీటు, పీడీ యాక్ట్లు పెట్టించినటువంటి ఎవరు తోటాగయ్య. మరి అదే నీ మీద ఒక 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు ఉన్నాయి కానీ కూడా నువ్వు అన్ని నాటు అరెస్టు తెచ్చుకుంటా వీళ్ళని తిట్టుకుంటా మరి నిజంగా చిల్లర వ్యక్తి నువ్వా? మరి వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అంటే కేకే మహేందర్ రెడ్డి తనకున్న సర్వద ఆస్తులు మొత్తం అమ్ముకొని ప్రజలకు పెట్టిండు. కానీ నువ్వేం చేసినావు? ప్రజలను దోసుకొని నువ్వు ఇలా డబ్బులు సంపాదించినావు. తోటాగయ్య గారు ఇదే ఫస్ట్ లాస్ట్. మీరు ఇట్లాంటి ఇంకొకసారి పిచ్చి మాటలు మాంతే ఈ ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్ నుంచి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.